హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడి అలాగే భక్షాలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే ఉగాది పచ్చడి కోసం అయితే గిన్నెనైతే తీసుకొని వాటికైతే గంధం బొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు షడ్రుచులండి, మనకు కావాల్సిన షడ్రుచులకు సంబంధించినవన్నీ తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, సోంపు ఇవన్నీ పెట్టుకున్నానండి. ముందుగా అయితే చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇది పులుపు కోసం అండి. ఇప్పుడు ఫస్ట్‌గా అయితే నేను ఇందులో వేప పువ్వు అయితే నీట్‌గా కడిగి పెట్టుకున్నాను అనమాట. వేప పువ్వు అయితే వేసుకుంటున్నాను. ఇది చేదు కోసము. ఇదైతే వగరు కోసం అండి. మామిడికాయ ముక్కలు ఇప్పుడు పుల్లగా ఉండవు, కొంచెం వగరు పుల్లగా ఉంటాయన్నమాట. ఇది బెల్లము తీపి కోసము. ఇది వచ్చేసి సాల్ట్, ఉప్పు. ఇది కారము. ఇవి పుట్నాలు, సోంపు అయితే ఆప్షనల్ అనమాట. పుట్నాలు, సోంపు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మనం పచ్చడి తాగుతున్నప్పుడు సోంపు, పుట్నాలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది చల్లని కుండ ఉంటుంది కదా, కొత్త కుండ, అందులో చేసుకుంటే ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నాకైతే కుండ తెచ్చుకోలేదండి, సో నేను ఇలా గిన్నెలోనే చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే కుండలో ప్రిపేర్ చేసేదాన్ని. చాలా బాగుంటుంది కుండలో చేస్తే, చల్లగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇది శనగపప్పు అండి. ఇది నానబెట్టుకున్నాను ఒక 2 గంటల సేపు. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే శనగపప్పుని అయితే వేసుకోవాలి. ఈ భక్షాలకైతే శనగపప్పుతో చేసుకుంటేనే బాగుంటుంది. మిగతా పప్పులతో చేసిన ఈ టేస్ట్ మాత్రం రాదనమాట. ఇందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కానీ కుక్కర్లో మరీ మెత్తగా అవుతుంది. అలా అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించుకుంటున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదాపిండి అయితే వేసుకుంటున్నా. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఈ పసుపు అయితే కలర్ కోసమే వేసానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ భక్షాలు కొంచెం సాఫ్ట్ పిండి అయితే సాఫ్ట్గా ఉంటేనే భక్షాలు మెత్తగా వస్తాయండి, దూదిలాగా అయితే వస్తాయన్నమాట. ఇట్లా మెత్తగా పిండి చూడండి ఎట్లా ఉందో. ఈ మాత్రం మెత్తగా తడుపుకోవాలన్నమాట, మరీ మెత్తగా చేసుకోవద్దు. ఇలా కొంచెం చేతితో నొక్కినప్పుడు ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని పిండిని ఆయిల్లో అయితే నానబెట్టుకోవాలి. ఇలా ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడు భక్షాలు అయితే చాలా వస్తాయన్నమాట, మెత్తగా ఉంటాయి ఇట్లా చేస్తే. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పప్పు అయితే ఉడుకుతుంది చూడండి, పొంగు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఒక పప్పు అయితే ఉడికిందా లేదని చెప్పి పట్టుకొని చూస్తాను. ఇది మరీ మెత్తగా ఉడకొద్దండి, ఒక 80% మాత్రం ఉడకాలన్నమాట, 20% ఉడకొద్దు. అలా మెత్తగా ఉడికితే కూడా పప్పు బెల్లం వేసినప్పుడు మెత్తగా అవుతుంది. ఈ భక్షాల రెసిపీ అయితే మా అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నాను. సేమ్ ఆమె ఎలా చేసిందో సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఇదంతా ఉడుకుతుంది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లల్లో ఈ పప్పు అంతా వేసుకొని వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నా. చూడండి, వాటర్ లేకుండా మొత్తం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అస్సలు వేస్ట్గా పడేయద్దు. ఈ వాటర్ తోటి నేను కట్టుచారు చేస్తానన్నమాట. ఎప్పుడు భక్షాలు చేసినా ఈ కట్టుచారు అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. చాలా బాగుంటుంది కట్టుచారు కూడా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఈ శనగపప్పును అయితే వేసుకోవాలి. శనగపప్పు అయితే 80% మాత్రమే ఉడకబెట్టుకోండి, మిగతా 20% అయితే ఏం అవసరం లేదు. అది మెదుపుకోవాలన్నమాట. కొంచెం 2 ఇలాచీలు అయితే వేసుకున్నా. ఇప్పుడు తురిమిన బెల్లం అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత తీపి తింటారో చూసుకొని వేసుకోండి బెల్లం అయితే, ఎందుకంటే కొందరు ఎక్కువ కొంచెం తీయగా తింటారు, కొంచెం మామూలుగా తింటారు కదా, చూసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి అయితే మెదుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సోంపు వేసుకోవాలి. సోంపు అయితే చాలా మెయిన్ అండి. భక్షాల్లో సోంపు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఇట్లా వేస్తుంది. ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని ఉండల్లోకి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. చూడండి, ఇది మిక్సీ జార్లో అన్నా చేసుకోవచ్చు, లేదంటే రోట్లో అన్నా దంచుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ అయితే తీసుకున్నానండి. ఇది ఆయిల్ కవర్ అనమాట. ఇందులోకి కొంచెం చపాతీ ముద్ద అయితే తీసుకున్నా. మనం పూర్ణం ఎంత ఉందో దానికి సగం అయితే చపాతీ ముద్ద తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్ణం ఎక్కువ ఉండాలి, చపాతీ ముద్ద తక్కువ ఉండాలన్నమాట. నేనైతే పూర్ణంలో సగం చపాతీ ముద్ద తీసుకున్నా. దీన్ని ఇట్లా కొంచెం చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఈ పూర్ణం ఉండనైతే పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి.
ఇలా చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్నైతే తీసేస్తున్నాను. అది అవసరం లేదనమాట ఎక్స్ట్రా పిండి. ఇలా దాన్ని ఉల్టా పెట్టేసుకొని దాని మీద వేరే కవర్ తీసుకొని పెట్టేసుకోవాలి. వీలైతే దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఆయిల్ కవర్ మీద చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అవసరం లేదు. ఇలా మొత్తం ప్రెస్ చేసుకోండి. మీరు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా చేసుకోండి, ఈజీగా వస్తుందన్నమాట. మనకు ఒక్కసారి భక్ష్యం చేయడం వచ్చిందంటే ఖచ్చితంగా అన్ని భక్ష్యాలు ఈజీగా సింపుల్గా అయిపోతాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ ఇలా చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత స్పీడ్గా అయిపోయిందో. దీన్ని చేతితోటి ప్రెస్ చేసుకుంటున్నాను. ఈజీగానే వస్తుందండి, ఎందుకంటే పిండి మెత్తగా నానింది కాబట్టి. ఇలా చేసుకున్నా. ఇప్పుడు పెంకు అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ భక్ష్యాలను అయితే నెయ్యితోటి కాలుస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా నెయ్యి అయితే వేసుకున్నా. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనిపైన భక్ష్యాన్ని అయితే మెల్లగా వేసేసుకుంటున్నాను. చేతితోటే వేసుకుంటున్నానండి. ఒకవేళ చేతితో వేయాలంటే మీకు కొంచెం భయంగా అనిపిస్తే బటర్ పేపర్ ఉంటుంది కదా, అందులో చేయండి. చేసి డైరెక్ట్ బటర్ పేపర్ని పెంకు పైన వేసేసేయండి. తర్వాత మెల్లగా బటర్ పేపర్ తీసేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఒక సైడ్ అంతా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఒక్కసారి మనం అంతా ప్రాసెస్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, భక్ష్యాలు చేయడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటానన్నమాట, తొందరగా అయిపోతుంది. చూడండి మంచిగా కాలుతుందన్నమాట. నెయ్యి అయితే స్మెల్ మస్తుంది. ఇలా నెయ్యి వేస్తూ మంచిగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఈ భక్ష్యం అయితే చాలా మెత్తగా అంటే మెత్తగా వస్తాయండి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. మళ్ళీ సేమ్ అలానే మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని దీనిపైన ఇంకొక భక్ష్యం అయితే వేసుకుంటున్నా. ఈ ప్రాసెస్లో చేయండి. భక్ష్యాలు అయితే 2 రోజులైనా సరే మెత్తగా ఫ్రెష్గా అలానే ఉంటాయన్నమాట. ఇలా వన్ సైడ్ అంతా కాలింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. మెల్లిగా బబుల్స్ కూడా వస్తుంది చూడండి పైన. ఇలా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నా. పైన ఇంకా కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి భక్ష్యాలు అయితే. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఏది అంత కష్టంగా ఉండదన్నమాట. మనం రోజు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తుంటే సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు అలానే ఇంకొకటి కూడా చేసుకున్నాను. ఇది కూడా అంతేనండి, సేమ్. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే నెయ్యితోటి కాల్చుకోవాలి. నా చిన్నప్పుడైతే భక్ష్యాలని నేతిలో కానీ లేదంటే పాలు ఉంటాయి కదా, వేడి పాలు, అందులోకి భక్ష్యం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది కూడా మిగడ పాలు. అలా మిగడ పాలు అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఉగాది పచ్చడి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.